నేను అక్కడికి వెళ్తే మనుష్య కుమారుణ్ణి పెద్దలు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పట్టుకుంటారు, పట్టుకొని హింసిస్తారు, హింసించినాక చంపేస్తారు. ఆయన మూడో దినాలు ఎవరు చెప్తున్నారు? ఎవరైతే చంపబడతారో, ఎవరైతే హింసింపబడతారో అంటే ఆయనకు ముందే తెలిసిపోయింది. అక్కడికి వెళ్తే ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారు? సత్యానంద గారు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారు? ముఠా వేసుకొని పోయారా? ముఠా వేసుకొని పోవాలని పేతురు గారు ఒక బొడ్లో కత్తి తీసి వాడిని చెవి తెగనరిగితే, ఏ బాబు నువ్వు కత్తి తీసుకొని నువ్వు చెవి తెగనరగడం కాదయ్యా, నా వెనక పెద్ద ముఠా ఉందన్నాడు. ఎంత పెద్ద ముఠా ఉందన్నాడు తెలుసా? 72,000 మంది యోధులు ఉన్నారు నా వెనక అన్నాడు. ఎంతమంది ఉన్నారు? 12 సేనా వ్యూహములు అనగా ఒక్కొక్క సేనా వ్యూహంలో 6,000 మంది ఉన్నారు సైనికులు. అంటే 72,000 మంది ఉన్నారు. నా వెనక ముఠా ఉంది నా వెనక. అంటే నేను ఇది చేయలేను అనుకుంటున్నావా అన్న. రైట్, నేను దీన్నే 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం కొంచెం పక్కన ఉన్నటువంటి అధ్యాయాలు వెళ్ళి చూస్తాను. నేను 32వ వచనం 33వ వచనం చూస్తాను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళుతుండిరి. యేసు వారికి ముందు నడుచుతుండగా వారు విస్మయమొందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించెను. ఇదిగో మనము యెరూషలేమునకు వెళుతున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపిదరు. 3 దినములు అయిన తర్వాత ఆయన. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన ప్రియాంక? ఎప్పుడు? పట్టుబడి ముందు చెప్తున్నారు యేసుప్రభు అందరికీ. అక్కడ పలానా ఉంది, మనం ఆడికి పోతున్నాం, ఆడికి పోగానే ఇదే జరిగింది, ఏమేం జరుగుతాయో కూడా పెద్ద లిస్టు చెప్తున్నారు. ఆయన ఏమేం జరుగుతాయో ఒక లిస్టు కూడా ఇస్తున్నారు. ముఖం మీద ఉమ్మేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, కొరడాలతో కొట్టేస్తారు, ముళ్ళ గీయడం పెడతారు. ఇవన్నీ ఆయనకు తెలుసా లేదా? తెలుసా లేదా? ఆ మార్గంలో అక్కడ పెద్ద పులు ఉందని ఆయనకు తెలుసా లేదా? మనమందరం మనుషులందరూ ఆలోచిస్తున్నట్టు ఆయన ఆలోచించారా? ఆయన అంతా డిఫరెంట్ ఆలోచించారు. ఏంటంటే ఆయన వచ్చిన పనే అది. ఆయన వచ్చిన పనే అది. ఏమిటి? ఆయన అప్పగింపబడాలని, ఆయన మరియ గర్భం నుంచి ధరించుకొని బయటకు వచ్చినటువంటి ఈ శరీరాన్ని చిత్రహింసలు అనుభవించాలని, దీనిని శ్రమ పెట్టాలని 3 గంటల పాటు 6 గంటల పాటు 3 మేకుల మీద వేలాడాలని, తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకోవాలని, కొరడాలతో దెబ్బలు తినాలని, పచ్చి చెట్టుని కొట్టి అప్పటికప్పుడు తయారు చేసినటువంటి ఆ శిలువను భుజం మీద పెట్టుకొని మొయ్యాలని, ఇవన్నీ ఆయనకు తెలుసలేదు. తెలుసలేదు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఈ ప్రశ్న ఎదుర్కోవాలి మనమంతా. మనం సహజంగానే చాలా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు, ఆ ప్రశ్నలకు వీటిని అన్వయం చేయగానే మనం జీవించే మన జీవన విధానాన్ని ప్రస్ఫుటం అయిపోతుంది అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇది ఆయన తనకు ముందు తెలిసినటువంటి సంఘటన. ముందే అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు, వెల్ ప్రిపేర్డ్గా శిష్యులతో చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చెప్పారు ఇదే విషయాన్ని. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. కొంతమంది చాలా ఫీల్ అయ్యి బాధపడ్డారంట. పక్కన కత్తి తీసుకొని చెవిన తెగనరిగినటువంటి ఆ పేతురు గారు అయితే ఆయన చెయ్యి పట్టుకొని, నీకు ఇలా సంభవించకూడదు, నువ్వు ఎప్పటికీ మాతోనే ఉండాలా, నీకు ఇది జరగదు, నీకు ఇలా సంభవించకూడదని ఆయన్ని పట్టుకొని గద్దిస్తున్నాడు. అంతకుముందే పేతురుని యేసుప్రభు ఏమన్నారంటే, సీమోను బరియోనా నీవు ధన్యుడవు, పరలోకంలో
చెప్పడం వల్ల నువ్వు ఈ సంగతి చెప్పావు, దేవుడు నిన్ను బాగా ఆశీర్వదిస్తారని చెప్పిన తర్వాత ఆకాశపట్లోనూ తాను మరణిస్తారని, తనని వాళ్ళందరూ కలిసి పట్టుకుంటారని, హింసిస్తారని, చంపేస్తారని చెప్పినప్పుడు మాత్రం ఆయన ఏమంటున్నాడంటే నో ఇది నీకు సంభవించకూడదు. సంభవించకపోతే ఎలా? ఆయన వచ్చిందే దానిని చేయడానికి కదా. ఈ సంగతి అర్థం కాలేదు కనుక పేతురు గారికి ఆయన మా మధ్య నుంచి మా లీడర్ ఎక్కడ వెళ్ళిపోతాడో, మా నాయకుడు ఎక్కడ వెళ్ళిపోతారో, మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి మా ఎవరైతే రక్షకుడు ఉన్నారో ఆయన మా నుంచి వెళ్ళిపోతే ఎలా అని అనుకొని ఆయన ఇది సంభవించొద్దు మీకు అన్నాడు. అప్పుడు అంతకుముందే చాలా మంచి నమ్మకమైన మంచివాడు అని అనిపించుకున్నటువంటి పేతురు గారు ఇప్పుడు ఏమనిపించారో తెలుసా? సాతానా వెనక్కి పో, అప్పటి వరకే నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుడి చేత దీవించబడి ఆశీర్వదింపబడ్డావు, నువ్వు ధన్యుడు అన్నటువంటి ఆయననే తిరిగి సాతానాన్ని నా వెనక్కి పో అని అనిపించారు. ఎందుకు? ఇది నీకు జరగకుండా ఉండాలని కోరుకున్నందుకు ఆయన. నేను ఒకసారి ఇంకొంచెం ముందుకెళ్ళి మత్తయి సువార్త 16:21 చూస్తాను. నేను మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయడం మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా ఇది నీకు దూరమగును గాక, అది నీకెన్నటికీ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నావు కానీ తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపకుండా ఉన్నావు కాబట్టి నా వెనక్కి పో. నేను మళ్ళీ మీ అందరితో ఇంకొంచెం ముందుకెళ్ళి 17వ అధ్యాయం వెళ్ళిపోతాను. పక్కనే ఉన్నటువంటి 17వ అధ్యాయం 22, 23 వచ్చినా చూస్తాను. వారు గలిలయలో సంచరించుతుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోతున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడుతున్నారు. లూకా సువార్త 9వ అధ్యాయం 44, 45 వచ్చిన. లూకా సువార్త 9వ అధ్యాయం. ఆయన చేసిన కార్యములన్నింటినీ చూసి అందరూ ఆశ్చర్యపడుతుండగా ఆయన ఈ మాటలు మీ చెవిలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడని ఆయన తన శిష్యులతో చెప్పెను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడెను కనుక వారు దానిని తెలుసుకొనలేదు. నేను మీ అందరికీ ఈ విషయాన్ని మాటికి వివిధ లేఖనాల్లో ఉన్నటువంటి సంఘటనలు, వివిధ ప్రదేశాల్లో దేవుడు రాయించినటువంటి సంఘటనలు, యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఆయనకి ముందే తెలుసు అంత. ఆయనకు ఏం తెలుసు? ఏం జరిగిందో పిన్ టు పిన్ తెలుసు. ఏమన్నారో తెలుసు దీన్ని? పిన్ టు పిన్ అంటే అక్షరం తెలుసు అని అర్థం. ఆయన ఏం జరిగిందో ఆయనకి ఏం జరిగిందో అక్షరం తెలుసు. ఇప్పుడు ఆయన వీళ్ళందరికీ మాటలు చెప్పిన తర్వాత చెప్పారు, టైం వచ్చేసింది, వాళ్ళు గెస్సమైన తోటకు వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన కొండ మీదకి పోతున్నారు. పోతా 11 మందితో పోయాడు ఆయన. యూదా లేడు వాళ్ళతో. అప్పుడు 11 మందితో పోయినప్పుడు అందరు కలిసి ఒక చోట కూర్చొని ప్రేయర్ చేశారు. అప్పుడు ఆయన లేచి ఒక 8 మందిని అక్కడ వదిలేసి పేతురును, యోహానును, యాకోబును తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 4 కలిసి అక్కడ ప్రేయర్ చేశారు. 4 కలిసి ప్రేయర్ చేసిన తర్వాత ఆ 3 అక్కడ వదిలేశారు. వదిలేసి తాను ఒక్కడు మాత్రమే ముందుకు. ఏం ప్రేయర్ చేస్తున్నాడు అక్కడ? ఏం ప్రేయర్ చేస్తున్నాడు? అందరికీ చెప్పాడు కదా, ఇప్పుడు అందరితో అన్నాడు కదా, నన్ను పట్టుకుంటారు, నన్ను చిత్రహింసలకు గురి చేస్తారు,
కొరడాతో కొడతారు, నన్ను ముఖం మీద ఉమ్మి వేస్తారు, నన్ను పక్కన బల్లెం పెట్టి పొడుస్తారు, నన్ను చంపేస్తారు, కానీ 3వ దినాన నేను లెగుస్తాను. చెప్పారా లేదు? అందరికీ చెప్పారా లేదు? ఇప్పుడు ఎంత మీకు అర్థం కావడం కోసం ఇంకొక విషయం చెప్తాను నేను. చెట్టు కిందకు వచ్చి నిలబడిన తర్వాత తలపైకి లేపి జక్కయ్య కిందికి దిగు అని పిలవగలిగాడంటే పైన ఎవరు ఉన్నారో వాడి మనసులో ఏముందో ఆయన కనిపెట్టారా లేదా? ఆయనకు తెలుసా లేదా? తెలుసా లేదా? ఒక దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి వాడిని వదిలేసి వెళ్ళిపో అని అనగానే అది విలవిలలాడించి కింద పడేసి వెళ్ళిపోయింది. ఆ దెయ్యము 2000 సేన వ్యూహాలు కలిగిన అది ఆయన గురించి ఏమంటుందో తెలుసా? మా టైం ఇంకా రాకముందే ఏంటి మమ్మల్ని హింసించడానికి వచ్చావు అని అడుగు. అంటే ఆయనకు సమస్తము తెలుసునా తెలియదా? ఇప్పుడు చదివిన దావీదు సార్ చదివినటువంటి లేఖన భాగంలోనే యేసుప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ చెప్పిన సంఘటనల గురించి ఆలోచిస్తున్నాం మనం. కానీ దాని నెక్స్ట్ జరిగినటువంటి సంఘటన ఒకటి చెప్తాను నేను. వస్తా దారిలో వాళ్ళందరూ కలిసి ఒక విషయం గురించి తర్జన పడుతున్నారు. అది ఆయనకు తెలిసిందా తెలియదు? తెలిస్తేనే కదా వచ్చి మీరు అక్కడ మార్గ మధ్యలో నా గురించి ఏమనుకుంటున్నారని అడిగారు. మార్గ మధ్యలో మీరు ఏమేమి ఆలోచిస్తున్నారని అడిగాడు. అందుకే కదా, ఎందుకంటే ఆయనకు తెలుసు కనుక. తెలిసి వాడికి ఒక పరిష్కారం కూడా చెప్పేశారు అప్పటికప్పుడు. ఏంటంటే ఎవడు ప్రాముఖ్యుడై ఉండగోరుతాడో, ఎవడు పెద్దగా ఉండగోరుతాడో వాడు పనివాడై వాడికి దాసుడై ఉండి వాడికి పని చేయాలి. అప్పుడే వాడికి పెద్దరికం వచ్చింది, లేకపోతే రాదని. మా సాత్విక్ సార్ లాగా, మా యోనా సార్ లాగా, మా జాయ్ లాగా ఉన్నవాడిని ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ మీద నిలబెట్టి వాడిని కౌగులించుకొని ఇలాంటి వాడిని నా పేరు మీద ఎవడైనా చేర్చుకుంటే వాడు చాలా ధన్యుడు. వాడు ఆ పిల్లవాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. నన్ను మాత్రమే కాదు, నన్ను పంపిన తండ్రిని కూడా వాడు. ఈ సంఘటనలన్నీ చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ మొదటికి వెళ్ళిపోతున్నాం మనం. యేసుప్రభు తన శిష్యులతోనూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోనూ, ఆడ ఉన్నటువంటి సమాజాలతోనూ ఏం చెప్పారంటే, మనుష్య కుమారుడు ఇప్పుడు పట్టుబడతాడు, అతనికి చాలా హింసలు ఎదురవుతాయి, ఆయనను తిరస్కరిస్తారు, ముఖం మీద ఉమ్మి వేస్తారు, చాలా పనిష్మెంట్ వేస్తారు, చంపేస్తారు. కానీ తిరిగి 3వ దినాన ఆయన ఈ సంగతులు ఆయన క్షుణ్ణంగా తెలిసినప్పటికీ ఆయన అందరినీ మీరెవరు భయపడకండి, ఇది జరగాలి అని చెప్పినప్పటికీ ఆయన కొండెక్కి మాత్రం ఏం చేస్తున్నారంటే, తండ్రి నీ ఇష్టమైతే ఈ గిన్నెలు నా నోటి నుంచి. ఒక బలహీనమైనటువంటి క్షణంలో ఈ శరీరము మరియ గర్భంలోంచి బయటకు వచ్చి ఇప్పటికి 33 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి ఈ శరీరము ఆ శిక్షను అనుభవించగలదా లేదా అనే డౌట్ పడింది. 33 ఏళ్ల వయసు కలిగినటువంటి యవనమైనటువంటి రక్తం ఉరకలు వెళ్తున్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తము, ఆ బలిష్టమైనటువంటి ఆ శరీరము వాళ్ళు పెట్టే హింసలను తట్టుకోగలదా లేదా అనే ఒక డౌట్ వచ్చి ఏమన్నారంటే, నీ ఇష్టమైతే ఇది నా ముందు నుంచి తీసే. కానీ వెంటనే తేలుకున్న తర్వాత ఆయన అన్నటువంటి అద్భుతమైనటువంటి పదం ఏంటంటే, ఇది తాగటమే నీ చిత్తం అయితే ఖచ్చితంగా దీన్ని తాగేస్తాను నేను అన్నాడు. ఆయన వచ్చింది అది రైట్. దీని గురించి మళ్ళీ మొదట మనం ఎదుర్కొన్న ప్రశ్న దగ్గరికి పోదాం. అక్కడ నిన్ను హింసించడానికి, నిన్ను చంపడానికి, నిన్ను అక్కడ దారిగాసి ఉన్నారని తెలిస్తే మనం వెళ్తామా లేదా అని ఒక ప్రశ్న ఎదురుగానే మనందరం ఈ శరీరంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా వెళ్ళము. తెలివి కలిగిన వాడైతే అటుపక్క వెళ్ళడు, తెలివి తక్కువ వాడైతే పొగరబోతనంతో ఉన్నాడైతే అలాగే వెళ్ళి పట్టుబడతాడు. ఇదే కదా ఇజ్రాయెల్ సార్ దగ్గరికి మనం ఎదుర్కొన్నటువంటి సమాధానం. మళ్ళీ అదే మా సత్యానందమయ్య గారి దగ్గరికి నేను ఎదుర్కొన్నటువంటి సమాధానం ఏంటంటే, ఒక 100 మందిని వేసుకొని పోయి వాడి సంగతి ఏందో నేను చూసేస్తాను. కానీ 72,000 మంది వెనకున్నా కూడా ఆయన అరవకుండా పోయి వాళ్ళకి పట్టుబడి వాళ్ళు పెట్టిన ప్రతి చిత్రహింసను అనుభవించాడు ఆయన. అది లోకానికి క్రీస్తుకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తేడా. ఇప్పుడు
ఒకసారి నేను ఫిలిప్పీ పత్రికలోకి వెళ్ళి చూస్తాను. నేను ఆయన దేవునికి విధేయత చూపించారు. ఎంత విధేయత చూపించారంటే తెలుసు. అసలు ఆ విధేయతకు అర్థం అసలు అది అద్భుతమైనటువంటి సంఘటన చెప్పారు ఆయన. ఎంత విధేయత అంటే ఏంటంటే చెప్పిన పనిని చెప్పినట్టు చేయడం. దాంట్లో కష్టం వచ్చిద్దా, నష్టం వచ్చిద్దా, శ్రమ వచ్చిద్దా, బాధ వచ్చిద్దా, మరణం వచ్చిద్దా, వేదన వచ్చిద్దా, బాధలు వస్తాయని ఎంత మాత్రం ఆలోచించకుండా చెప్పిన పని చెప్పింది చెప్పినట్టుగా చేయి. మరణము పొందినంతగా అనగా ఒకసారి ఆ వాక్యం చదవండి. ఏముంది అక్కడ? మరియు ఆయన ఆకారమందు మనిషినిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. తెలుసు ఆయనకు శిలువ వేయబడతామని తెలుసు, ఆయనను హింసిస్తారని తెలుసు, కొరడంతో కొడతారని తెలుసు, తల మీద ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు, ఆయన పక్కలో బల్లెం పెట్టి పొడుస్తారని తెలుసు. అప్పటికప్పుడు కొట్టినటువంటి ఒక పచ్చి చెట్టుని తీసుకొచ్చి సిలువుగా మార్చి భుజం మీద పెట్టి ఆయన వీధుల్లో ఊరేగించడమే కాకుండా ఏం చేస్తారని తెలుసు, గోల్గోతా కొండ మీదకి రోడ్ల మీద తీసుకోవడం కాదు ఇజ్రాయేల్ సార్. మేము ఎప్పుడు చూస్తుంటాం, మనం ఎవరిని విమర్శించడానికి లేవు, కానీ ఎప్పుడు చూస్తుంటాం ఒక సర్వి కట్టినతో ఒక శిలువ గుర్తు వేసుకొని గుడ్ ఫ్రైడే రోజు అయ్యగారులు మోస్తుంటారు. ఎక్కడ మోస్తుంటారు? ఎంత బరువైందో మోస్తుంటారు వాళ్ళు. ఏంటంటే యేసుప్రభు మోసిండు కాబట్టి మనం మోయాలి. మరి యేసుప్రభుని దానికి శిలువ వేశారు కదా, మనం ఏం చేద్దాం మరి మోసిన వాళ్ళను? మనం ఏం వివాదం జరిగిపోము. మనం నిజమే మాట్లాడుతున్నాను. నేను యేసుప్రభుని శిలువ వేసినప్పుడు అప్పటికప్పుడు ఆ చెట్టు కొట్టారు, పచ్చి మ్రానుని తీసి శిలువగా మార్చి ఆయన భుజాల మీద పెట్టారు. ఇది ఆయన కొండ మీద ఎక్కినప్పుడు లాస్ట్ ప్రాంతాల్లో కనిపెట్టారు దాన్ని. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కనుక. ఒక కొరడా దెబ్బ కొట్టినప్పుడు ఒంటి మీద ఎంత రక్తము మాంసపు ముద్దలు బయటకు వస్తాయో అప్పుడు ఆ మాంసం ముద్దలలో నుంచి రక్తం కారిపోయినప్పుడు ఆ శరీరం ఎంత బలహీనపడుతుందో ఆయనకు తెలుసు అంత. 33 ఏళ్ళ అత్యంత బలిష్టమైనటువంటి యవనస్తుడు ఆయన. అప్పుడు ఆయన వయసు ఎంత? సెలవు వేయబడినప్పుడు 33 సంవత్సరాల వయసు ఆయనకు. ఎంత బలమైనటువంటి శరీరం ఉంటుంది, ఎంత బలిష్టమైనటువంటి శరీరాన్ని ఆయన కలిగి ఉన్నారు. అప్పుడు ఒంట్లో రక్తం ఉరకలేస్తూ ఉంటుంది, కొండలని పిండి చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది ఆ వయసులో. ఇప్పుడు ఆయన తాను అనుభవించే ప్రతి కష్టాన్ని ముందే తెలుసుకున్నాడు. ఆయన ముందు తెలుసాడు. ఇప్పుడు ఏమైందంటే దావీదు సారు ప్రియాంకని బండి మీద ఎక్కించుకొని పోతూ ఉన్నారు రోడ్డు. తాటిపూడి దాకపోగానే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒకడికి చెయ్యి తెగిపోయింది, దాంట్లోకి రక్తం ఇలా వచ్చేస్తుంది. దావీదు సార్ ముందు చూసినప్పుడు ఆ పిల్లవాడి మొగంలో ఉన్నటువంటి ఆ కాంతి కాస్త ఈ రక్తం వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే వాడు కళ్ళు తేలేసి మొగం అంతా పారిపోయి వాడు కోమలకు వెళ్ళిపోయాడు. ఎందుకు? ఒంట్లో రక్తం లేకపోవడం. ఇప్పుడు యేసుప్రభుని ముళ్ళ కిరీటం పెట్టిన దగ్గర నుంచి ఒంటి మీద బొట్లుగా రక్తాన్ని బయట గుంజేశారు వాళ్ళందరూ కలిసి. ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతా మాయమైపోయి కరిగిపోయి ఆవిరైపోతుంది. అది కొరడాలతో కొడుతుంటే మనం మళ్ళీ చెప్తుంటాను నేను, ఈ కరుణామయుడు సినిమా కానీ, ఈ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా కానీ, లేదా యేసుక్రీస్తుని గురించి తీసే సినిమాలు ఏదైనా సరే ఆయనను కొట్టినటువంటి సంఘటన, ఆయనను శ్రమ పెట్టి హింసించిన సంఘటనలు చిత్రీకరిస్తారు కదా వాళ్ళు. అవన్నీ 1% కూడా ఉండవు అసలు. యేసుక్రీస్తు నిజంగా అనుభవించిన వాటిలో ఆ సినిమాల్లో తీసేవి కనీసం 1%, 2% కూడా ఉండవు. 100 రెట్లు శ్రమను అనుభవించాడు ఆయన. అది కూడా ఆయన ముందు తెలిసి, దావీదు సార్ ముందు తెలిసి అదే చెప్పారు ఆయన. మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా అంటే ఏంటంటే ఆయనకు ముందే తెలుసు, అన్నీ అంతా ముందే తెలుసు. తెలిసి కావాలని వెళ్ళి దాన్ని ఆయన ఆచరించి వచ్చేసారు. మరి మనం మనుషులం కదా, ఉప్పు కారం తింటున్నాం కదా, లోకంలో జీవిస్తున్నాం కదా. మనం అలాంటి కష్టం వచ్చింది, నువ్వు వెళ్ళాలి తప్పకుండా ఆ కష్టాన్ని నెరవేర్చాలంటే చాలే బాబు, బతికితే బలిసాగు తిని బతికేస్తాను నేను, ఈ ఒంట్లో ఊపిరి ఉంటే ఇంకో 4 రోజులు బతకాలని అనుకుంటాను నేను, ఎందుకు వచ్చిన కష్టం ఇది అనుకుంటాము. కానీ
మనకు ఒక మాదిరి అడుగుజాడలు వదిలిపెట్టి వెళ్ళినటువంటి మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మన కోసం వదిలిపెట్టినటువంటి మాదిరి అడుగుజాడలు ఏంటంటే, నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు ఎదుర్కొనే ప్రతి శ్రమ, నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టం నీకు విజయాన్ని అందించడానికే, నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికే. వీటన్నిటిని అనుభవించి వీటన్నిటిలోంచి నువ్వు సక్సెస్ అయ్యి అన్ని కష్టాలను భరించి నువ్వు ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీకు పరలోకం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు దేవుడు. ఇదే క్రైస్తవ్యం అంటే. కానీ నేను మళ్ళీ మిమ్మల్ని ఎవరు అనట్లేదు, నన్ను క్షమించండి మీరందరూ కలిసి. నేనేం అన్నాను, విషయం మాత్రం చెప్తుంటాను. అప్పుడప్పుడు నా మనసులో బాధ ఆగలేక చెప్తుంటాను. ఒక చిన్న కష్టం వస్తే దేవుణ్ణి వదిలేసి పారిపోతాం. నిజమా అబద్ధం? నిజమా అబద్ధమా? ఇది చిన్న కష్టం వచ్చినా దేవుణ్ణి వదిలేసి పారిపోతాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నారు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నారు. ఇక్కడ వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే మన దగ్గర ఎన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయి ఒకసారి. వీళ్ళందరూ ఏమైపోయారు వాళ్ళతో గడపడానికి? ఎందుకంటే వాళ్ళకో కష్టం వచ్చింది. ఏంటా కష్టం? నాటుకు రాకపోతే వాడు ఒప్పుకోడు, అదొక కష్టం. ఒకవేళ నాటుకు పోకపోతే రేపు పొద్దున పొదుపు కట్టడానికి డబ్బులు ఉండవు, ఇదో కష్టం. ఇవాళనే మా ఇంటికి అల్లుడు వచ్చిండు, అదొక కష్టం. మా చెల్లెళ్ళు చూస్తూ ఇవాళనే వంచన పెట్టుకున్నారు, ఇదో కష్టం. వీటన్నిటిని గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నేను అత్యంత ప్రేమించినటువంటి మా అమ్మ చనిపోతే కుళ్ళి ఏడ్చినటువంటి నేనే ఒక నెల రోజులు తిరగకుండా నాకు గుర్తురావడం మానేసింది. ఎప్పటికో ఒకసారి గుర్తొచ్చింది. ఆ తర్వాత సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ సంవత్సరం దాకా గుర్తురాలేదు ఆమె నాకు. నేను చాలా ప్రేమించినటువంటి నా తల్లి, నేను ఎంతో ఇష్టపడ్డటువంటి నా తమ్ముడు చనిపోతే పెద్దగా ఏడ్చాను నేను. నా కూతురు కూడా ఆయన పేరే పెట్టుకున్నాను, మా తమ్ముడి పేరు. వాడికి గుర్తురాట్లేదు అసలు, వాడి ముఖం ఎలా ఉందో తెలియట్లేదు నాకు. ఫోటో చూస్తే తప్ప వీడే మా తమ్ముడు అని అనలేకపోతున్నాను. మా లాజరయ్య గారు చనిపోయినప్పుడు కూడా అదే పరిస్థితిలో సత్యన నాకు ఫోన్ చేసి, అయ్యగారు నీకు ఈ విషయం తెలుసా అని నాకు ఆ న్యూస్ చెప్తే ఒక 5 నిమిషాల కాలం నాకేం అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు నాకు. కానీ అదే లాజరయ్య గారు కొద్ది కాలం తర్వాత సంవత్సరం అయిపోయి మొన్ననే మనం మొదటి యానివర్సరీ చేసినాక ఆయన గుర్తు రావట్లే. ఇక్కడ రాగానే అక్కడ ఫోటో చూస్తే లాజరయ్య గారు గుర్తొస్తున్నాడు నాకు, లేక ఆయన ఎలా ఉన్నాడో గుర్తు రావట్లే. అంటే మనం ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమించినటువంటి బంధాలు అనుబంధాలు కూడా రిలేషన్ కట్ అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని ఉండే ఈ బంధాలతో పాటు మనం ఈ బంధాలకు ఇచ్చే విలువ లక్షల కోట్ల సంవత్సరాలు దేవుడితోనూ ఆయన కుమారుడితోనూ ఉండేటప్పుడు ఆయనకు ఆ మాత్రం విలువ లేదా? ఆయనకి అంత విలువ లేదు. మా నాయన వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు, మా చెల్లెలు వచ్చింది, మా ఇంట్లో ఫంక్షన్ వచ్చింది, నా కడుపులో వచ్చింది, నా కాళ్ళు వచ్చింది. ఇంత పుట్టి సాకులా దేవుడితో గడపడానికి? దేవుడితో ప్రాణం పోయిందని తెలిసినా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడే. ఎందుకు? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం పొందడం కోసం, నేను జయించి నా తండ్రి సింహాసనాన్ని నేను స్వాధీనం చేసుకోవాలని ఒక గొప్ప లక్ష్యంతో, ఒక సమున్నతమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి యేసు ప్రభుని కలిగిన మనం క్రైస్తవులము అని చెప్పుకునే మనం, క్రీస్తుని పోలి నడుస్తున్నాం, క్రీస్తు మార్గంలోనే ఉన్నామని చెప్పుకునే మనం చిన్న విషయాలకే ఎంత తప్పిపోయే మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా ఈ లోకంలో ముందు కొనసాగుతున్నాము. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని మహిమపరిచే విధంగానే మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. మనకి పరలోకం వస్తుందా? ఈ ప్రశ్నలన్నీ వేస్తూ మనం ముందుకు వెళ్తే అక్కడ పెద్ద పులు ఉందని, మనం పోతే చంపేస్తుందని తెలిసినా కూడా మనం వెళ్ళి అక్కడ చావడమే దేవుని చిత్తమై ఉంటే అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడ చావాల్సిందే, తిరిగి దేవుని చేత లేపబడాల్సిందే. మనందరం దేవుని కొరకు జీవించవలసిందే. ఇప్పుడు యేసు ప్రభు తనని తాను బాగా రెడీ చేసుకుంటున్నారు. తన బాడీ, తన శరీరాన్ని ఆ కష్టాలను అనుభవించే విధంగా చాలా రెడీ చేస్తున్నారు. ఎలా రెడీ చేస్తున్నారంటే, అంతకుముందు చూసినటువంటి వాళ్ళు ఆయననే ఆ సమయంలో చూస్తే వాళ్ళందరూ భయపడ్డారట ఆయన చూసి. అలా తన శరీరాన్ని మౌలు చేసుకుంటున్నారు. మీకు తెలుసా ఈ విషయం? యేసు ప్రభు తను అలా మౌలు చేసుకుంటున్నాడు, మార్చేసుకుంటున్నాడు, తన శరీరాన్ని కఠినపరుచుకుంటున్నాడు.
సత్యానంద గారికి ట్రాన్స్ఫర్ చేస్తాను. మనం ఇలాగూ ఇది ఆయన ఇలా తనని తను మౌలు చేసుకుంటున్నారనే సంగతిని మనం గుర్తిరగలము. చూస్తాను నేను ఒకసారి మార్క్స్ వార్తలో 10వ అధ్యాయంలో పెట్టి 32 నుంచి 34 వరకు గల వాక్య భాగాలు చూస్తాను నేను ఒకసారి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండి యేసు వారికి ముందు నడుచుతుండగా వారు విస్మయం పొందిరి. వెంబడించు వారు ఆయన చూసి భయపడ్డారు. ఎందుకు భయం వాళ్ళకు? ఆయనగా స్వయంగా పిలుచుకున్నారు కదా వాళ్ళు, ఆయనగా పిలిచింది. ఆయన వాళ్ళతో కలిసి ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్ని వందల జర్నీలు చేసి ఉంటారు? ఏంటి ఆయుష్? ఎన్ని వందల జర్నీలు చేసి ఉంటారు శిష్యులందరినీ తీసుకొని. కానీ ఆయన ఎప్పుడైనానో సరే వాళ్ళు అందుకోలేనంత వేగంతో నడవలేదు ఆయన ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఆయన ముందు నడుస్తూ ఉంటే ఆ వేగాన్ని తట్టుకోలేక వాళ్ళు విస్మయం పొందారట. ఆయన్ని చూస్తే ఏం కలిగిందంట వాళ్ళకు? ఎందుకు భయం ఎందుకు వాళ్ళకు? ఆయన రోజు చూసే యేసుప్రభువే, 3 ఏళ్లుగా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి యేసుప్రభువే కదా ఆయన. ఎందుకు భయపడ్డారండి? ఎందుకనగా తన శరీరాన్ని తాను అలా మౌలు చేసేసుకుంటున్నారు ఆయన. ఆ కష్టాన్ని శ్రమను భరించే విధంగా తనను తాను రూపాంతరం చెందుతూ ఉన్నారు. తన శరీరాన్ని స్థిరపరచుకొని కఠినపరచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని వాళ్ళు ఎప్పుడు చూడలేదు కనుక ఆయన చూస్తే వాళ్ళందరికీ ఆశ్చర్యమైంది, ఆయన్ని చూస్తే భయమైందంట. దేవుడు మిమ్మల్ని కూడా జీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. లోకంలో శ్రమ ఎదురవుతుంది. క్రైస్తవ జీవితం అంటేనే చాలామంది సుధాకర్ సార్, క్రైస్తవ జీవితం జీవించడం అంటేనే ఖచ్చితమైనటువంటి శ్రమలు అనుభవించడం అంతే. యేసుని నమ్ముకో పిల్లలు పడతారు, యేసుని నమ్ముకో కడుపు నొప్పి తగ్గిద్ది, యేసుని నమ్ముకో జబ్బులు తగ్గితే, యేసుని నమ్ముకో నువ్వు దెయ్యాలు వదిలిపోతే. ఇది కాదు నమ్మడం, అదే. అందుకు రాలేదు ఆయన నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి. నిన్ను దగ్గరుండి ఆయన పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చారు. నువ్వు రావాలని కోరుకుంటున్నాను. ఆయన పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడు కూడా ఆయన ఒక పెద్ద మీటింగ్ చేసి ఆయన ఏమన్నారంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు, నా తండ్రి చేత శపించబడిన వారలారా. అంటే దేవుడు ఏమైనా ప్రత్యేకంగా ఒక పేరు రాసి సాత్విక్ సార్ నువ్వు రైట్, యోనా సార్ నువ్వు రా, ఇలా రాశారు ఆయన? కాదు సుమి. బైబిల్ గ్రంథంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఆ రూల్స్కి లోబడిన వాళ్ళందరినీ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా అన్నాడు. రూల్స్కి ఎగ్రెస్ట్గా జీవించిన వాళ్ళందరినీ నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు యేసుప్రభు రెండో రాకడ వస్తే తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసు? పోయిసారి చెప్పింది. తీర్పు ఎక్కడి నుంచి? సంఘం యొక్క నుండే ప్రారంభమైంది. ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి మన దగ్గర నుంచే మొదలవుతుంది తీర్పు. ఒకవేళ ఇలాంటి తీర్పు మన దగ్గర నుంచి అనగా సంఘం దగ్గర నుంచి మొదలైనప్పుడు సంఘంలో 2 విభాగాలుగా ఉంటారని మనం చూసాం. మనం పోయిన వారు దేవునికి విధేయులైన వారు, దేవుని సువార్తకు విధేయులైన వారు, యేసుక్రీస్తు రక్షణ సువార్తను అంగీకరించిన వాళ్ళు, దానిని అంగీకరించిన వాళ్ళు, దానికి విధేయులు కాని వాళ్ళు, దానికి వ్యతిరేకులు. ఇలాగ 2 గ్రూపులు ఉంటాయట. ఈ 2 గ్రూపులు ఉంటే ఏం జరిగిందంటే, సువార్తకు విధేయులు కాని వారి గతి ఏమవును అనే ప్రశ్న వచ్చింది. ఏమవుతుంది? సువార్తను వ్యతిరేకించి సువార్తకు లోబడకుండా ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు నడవడం, సంఘంలో ఉన్నటువంటి వాడు ఎవడికి వాడే ఎలా పడితే అలా ఉండడం వలన వాళ్ళ గతి ఏమవుతుంది అనే ప్రశ్న ఎదురైనప్పుడు మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనని మనం ఏం చేయాలి? సరి చేసేసి దేవునికి అనుకూలంగా జీవించడానికి మొదలు పెట్టాలి. మనం అందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి. మనం అందరం యేసుక్రీస్తుని అందుకే ఉదాహరణ తీసుకుంటే ఆయన ఏం చేశారట? మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత తను తాను. ఇప్పుడు నేను మీ అందరినీ ప్రేమతో ఇదే విషయాన్ని కోరుకుంటున్నాను. నేను అలాంటి వ్యక్తి ఒక ఆయన భూమి మీద ఉండి
ఆయన ఏమంటున్నారు తెలుసా? నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అయినటువంటి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాడు. పూర్వం ఎవరట ఆయన? దూషకుడు, హింసకుడు, హానికరుడు. అంటే ఎక్కడ సంఘం ఉంటే ఆ సంఘాన్ని పాడు చేయటం, ఎక్కడ సంఘంలో ప్రజలు ఉంటే అక్కడ వాళ్ళందరినీ హింసించడం, వాళ్ళందరినీ కష్టపెట్టడం, ఇది తనకు ప్రాణాధారమైనటువంటి ఉన్నటువంటి ఆ అపోస్తులైన పౌలు గారిని యేసుప్రభు ఏర్పాటు చేసుకుంటే ఏం చేశాడు తెలుసా? ఎదుటివాడిని హింసించినటువంటి ఆయన సంఘం కొరకు హింసలు పడడానికి రెడీ అయిపోయి హింసలు పడుతున్నారు. ఎదుటివాడిని చంపడానికి సిద్ధపడినటువంటి ఆయన ఇప్పుడు అదే సంఘం కొరకు తన ప్రాణం ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఎదుటివారి కొరకు అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు పెట్టినటువంటి ఆయన అదే సంఘం కోసం ఇబ్బందులు, ఇరుకులు పడడానికి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయి జీవించి 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 జీవితం అంతా అయిపోయి లాస్ట్ మినిట్ వచ్చేసరికల్లా ఏం చెప్పాడంటే, ఇప్పుడు మంచి పోరాటం పోరాడాను నేను అన్నాడు. చాలా మంచి పోరాటం పోరాడాను నేను ఈ భూమి మీద అన్నాడు. ఆయన కత్తులు తీసుకొని ఏమన్నా డాలు తీసుకొని ఫైట్ చేశాడా? ఏంటి పోరాటం అంటే? ఏమన్నా ఇజ్రాయెల్ సార్ పోరాటం అంటే ఏమన్నా కత్తులు తీసుకొని మన సత్యాన్ని చెప్పినట్లుగా ఒక పెద్ద టీంని ముఠాన్ని వేసుకొని పోయి అంత రాజ్యంతో ఫైట్ చేశాడా? ఏంటి ఆయన పోరాడిన పోరాటం? మంచి పోరాటము పోరాడాను, నా పరువు కడముట్టించాను. ఈ మధ్యలో జరిగిన దానికి ఆయన ఏం చెప్పారంటే, విశ్వాసాన్ని కాపాడు. ఇంత పెద్ద జర్నీలో నేను దాన్ని మాత్రం కోల్పోలేదన్నాడు. దేన్ని? నా విశ్వాసాన్ని మాత్రం నేను కోల్పోలేదన్నాడు. అందుకోసం ఏం జరిగిందంటే, ఇప్పుడు నా కోసం నీతి కిరీటం ఉందన్నాడు. అన్నాక మళ్ళీ వెంటనే మీరు ఎక్కడ అందరు ఫీల్ అవుతారేమో అని మీ అందరి గురించి కూడా ఏం చెప్పాడంటే ఆయన, ఇది నాకు ఒక్కడికే కాదయ్యా బాబు, నాలాగా జీవించిన ప్రతి ఒక్కరికి ఇది ఉన్నాను. మరి అది నీకు కావాలా? అది కావాలంటే నువ్వేం చేయాలి? సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైనది ఏదైనా ఉంటే ఆ లోటు నా శరీరంలో భర్తీ చేస్తున్నాను చెప్పుకున్నాడు ఆయన. తనను తాను చెప్పుకున్నాడా లేదు? క్రీస్తు సంఘం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువై ఉన్నటువంటి వాటిని నా శరీరంలో ఫుల్ఫిల్ చేస్తున్నా అన్నాడు. అందుకే ఆయన ఏమన్నారంటే, ఇంత ధైర్యం చేసి, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరందరూ నన్ను రోల్ మోడల్ తీసుకున్నారు. ఆయన అంటే దేవుని కుమారుడు కనుక, పరలోకమునుడు వచ్చాడు కనుక ఆయన శ్రమలు పడి దైవత్వాన్ని నిలబెట్టుకున్నాడు అని మనమందరం అనుకుంటాం. ఆయన కాబట్టి చేసిండు, మనం చేయగలమా అనుకుంటాం. అలా మనం అనుకుంటామేమో అని ఇంకొక మనిషిని పెట్టి ఆయనతో అవన్నీ చేయించి ఇప్పుడు నేను మీకు రోల్ మోడల్ ఉన్నానని అనిపించారు ఆయన. ఆయన నిజంగా చెప్పండి మీరు, ఆయన జైల్లో 4 సార్లు జైల్లో పోయినప్పుడు ఏ నేరం మీద పోయాట? ఆయన 1 తక్కువ 40 కొరడా దెబ్బల్ని ఆయన 3 సార్లు తిన్నప్పుడు ఏం నేరం చేస్తే కొట్టారు? సముద్రం మీద ఆకలితో ఒక చిన్న కొయ్య ముక్క పెట్టుకొని రోజుల తరబడి ఆ ఉప్పు నీరు తాగలేక, ఆకలి తట్టుకోలేక ఆయన సముద్రం మీద పడి, సముద్రాలు రోజుల తరబడి సముద్రాల మీద ఉన్నప్పుడు ఈది రెక్కలు బలంలో ఉన్నటువంటి ఆ రెక్కలన్నీ బలహీనపడినప్పుడు దేవుడి కోసం అవన్నీ కష్టాలు. ఆయన ఏ నేరం చేశాడు? సంఘం కోసమే పడ్డాడు ఆయన. సంఘం కోసం పడినటువంటి పాటల్లో ఇంకా ఏదైనా పొదువై ఉంటే దానిని ఆయన తన శరీరంలో ఫుల్ఫిల్ చేసి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి రండి, ఇలాంటి ధైర్యం ఇద్దాం లోకానికి. ఎంతమంది ముందుకు వచ్చేస్తారో చూస్తాను నేను కూడా. అంత కష్టాన్ని, శ్రమను అనుభవించి నేను నా ప్రభువు పక్కన నిలబడ్డాను, నేను నా దేవునితో ఉంటాను, నా క్రీస్తుతోనే వాడినే నేను వారసుని అని ఎంతమంది నిలబడతారో చూద్దాం రండి. ఒకవేళ నువ్వు నిలబడితే జీవ కిరీటం నీకే, ఒకవేళ నేను నిలబడితే ఆ జీవ కిరీటం నాకే, సాత్విక్ సార్ నిలబడితే సాత్విక్ సార్కే, ప్రవచనం నిలబడితే ప్రవచనకే, జాయి నిలబడితే జాయికే, సురక్ష నిలబడితే సురక్షకే, ఎవరు ఆయన పక్షంలో నిలబడితే జీవ కిరీటం వాళ్ళకే. కష్టం వస్తుందని తెలిసి కష్టపడ్డాం, అక్కడ శ్రమ ఉంది, అక్కడ ఆపద ఉంది, అక్కడ మరణం ఉందని తెలిసినా కూడా ఆ పని మీద ముందుకెళ్ళడమే. ఇదే క్రైస్తవ జీవితం.
ఈ క్రైస్తవ జీవితాన్ని నీకు మాదిరి ఇవ్వడం కోసమే ఆయన అంత శ్రమపడి, ఆయన గురించి రాశారు ఈరోజు అంటే, ఆయన వదకు దేయబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వారి ముందు కూర్చున్నటువంటి ఆ గొర్రె పిల్ల వలె ఆయన చాలా మౌనంగా. అదే చెప్పాడు ఆయన, నువ్వు రాజువేనంటే అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు. ఒకవేళ నా రాజ్యమే ఈలోక సంబంధమైంది అయితే నేను ఒక చిన్న చిటికేస్తే మొత్తాన్ని స్మాష్ చేయడానికి నా సైనికులు రెడీ ఉన్నారు వెనక. కానీ నాది ఈలోక సంబంధమైంది కాదు, నేనంతా డిఫరెంట్ అన్నమాట. అలాగే క్రైస్తవుడు అనేవాడు లోకానికి డిఫరెంట్, లోకానికి వ్యతిరేకత, లోకంతో పాటు సమానం కాదు వాడు. క్రైస్తవుడు అనేవాడు లోకంలో నుండి పిలువబడినవాడు, ఒక ప్రత్యేకించబడినటువంటి జనాభా. క్రీస్తు పోలికలో, క్రీస్తు స్వభావంలో, క్రీస్తు స్వరూపంలో, ఆయన అడుగుదాడల్లో నడిచేవాడే క్రైస్తవుడు. అలా నీకు క్రైస్తవ జీవితం రావడానికి ఆయన అక్కడ ఆపద ఉందని తెలిసినా వెళ్ళి ఆపద అనుభవించారు, అక్కడ మరణం ఉంటుందని తెలిసినా వెళ్ళి అక్కడ మరణాన్ని అనుభవించారు, అక్కడ శ్రమలు ఉంటాయని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి శ్రమ పడ్డారు. ఎందుకంటే మనమందరము వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేని ఒక మహా గొప్ప పట్టణంలో ప్రవేశించాలి. అక్కడ శ్రమయు, ఏడ్చుట, పెడబొబ్బలు పెట్టుట, కన్నీరు గాచుట లేని ఆ గొప్ప ప్రదేశంలోనికి నిన్ను తీసుకుపోవడం కోసం ఆయన అంత శ్రమను అనుభవించారు. రండి ప్రాక్టీస్ చేద్దాం. రండి మనం అందరం కలిసి ఇప్పటి నుంచి ఆ మార్గంలో నడవడానికి, శ్రమ పడడానికి, కష్టపడడానికి, దేవుని పని చేయడానికి ఫ్రంట్ లైన్లో ఉందాం. రండి. ఇప్పుడు మా ఎస్ఐ గారు ఉన్నారు, పోలీసు వాళ్ళందరూ డ్యూటీ ఏదో నామమాత్రం చేస్తుంటే ఆమె మాత్రం పొద్దున్నే టైం ప్రకారం డ్యూటీకి పోయి టైం ప్రకారం చేసి ఆ నెల వచ్చేసరికి ఒక 15-20 కేసులు నమోదు చేసి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని దొంగల్ని వాళ్ళని వీళ్ళ పట్టుకుంటుంటే అందరు పోలీసులు లాగానే ఆమెనే చూస్తారా? అంటే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్సే. ఏం చేస్తారో తెలుసా? ఆమెను గుర్తించి ఉత్తమ సేవా పథకం ఇస్తారు. అంత మాత్రమే కాదు, అక్కడ కలెక్టర్ గారిని పిలిచి కలెక్టర్ గారి చేతుల మీద ఆమెకు ఒక గిఫ్ట్ ఇస్తారు. మంచిగా అదే సమయంలో 3-4 ఇంక్రిమెంట్లు పెంచేస్తారు. ఎందుకు? ఆమె డ్యూటీ ఆమె చేసినందుకే. ఏమన్నా ప్రసంగి ఏం చేయలేదు. ఆమె చేయాల్సిన పని ఆమె చేసినందుకే ఆమెకు అంత గొప్ప ఘనత దొరికింది. ఈ లోకంలో దేవుడు నిన్ను పంపించేసి నా పనుల మీద మీరు ఉండండి, నా మహిమ కొరకు మీరు ఉండండి అని చెప్పి పంపిస్తే ఆయన పంపినటువంటి ఆ యేసుక్రీస్తు అడుగుదాడల్లో నువ్వు నడవకుండా, క్రైస్తవుడిగా నువ్వు జీవించకుండా ఉంటే నీకు ఎక్కడి నుంచి వస్తాయి రివార్డులు, అవార్డు? ఒకవేళ నువ్వు అలాగూ ఉంటే పరలోకం నీకే, లోపల జీవ కిరీటం నీకే, నీతి కిరీటం నీకే, అక్కడ ఒక గొప్ప సింహాసనం నీకే, ఉన్నతమైనటువంటి స్థలం నీకే అని అన్నారా లేదు? మన పని మనం చేస్తే, మనమే ప్రత్యేకం చేయక్కర్లేదు. మన పని మనం చేస్తే అక్కడ పరలోకంలో సింహాసనం కాకుండా కిరీటం, ఇవన్నీ మనం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును. మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కష్టం వచ్చిందని తెలిసి కష్టపడ్డవే అసలు నిజమైనటువంటి క్రైస్తవం. ఏదైనా శ్రమ రాగానే దేవుడా 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 అని కష్టం తీరగానే మళ్ళీ దేవుడిని తలుచుకుంటే ఒట్టి. అలా ఉండకూడదు మన జీవితాన్ని. క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. క్రీస్తుకు దగ్గరగా ఉండడానికి క్రీస్తు కొరకు జీవిద్దాం. ఆయన పడ్డ శ్రమల్లో కొన్నైనా సరే మనం పడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నారు. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.